బాబా ఈ ఎమ్మెల్యే తగిలాక కూడా అనవసరంగా వస్తున్నాం కదా. కానీ చూసి వెళ్ళకపోతే నాన్న గంతులేస్తాడు. ఏం చేద్దాం? ఈ ఊరోళ్ళే మనకి సంబంధం వద్దురా బాబోయ్ అనేలాగా ఏదో చేద్దాం. సమయానికి ఆగిపోతావు దొంగముడ్డ దొంగముడ్డని అని పెళ్లి చూపులే. ఇంటికి వెళ్ళాక ఈ పని చెబుతా. అమ్మో ఈ పడుతుంది ఎడా పన్నశాలని ఊరి దగ్గర దిగబెట్టయ్యా. ఎరకాల కూర్చుంటాగా. థ్యాంక్స్ అబ్బాయా. దైవాధీనంగా వచ్చి ఆర్టీసీ బస్సు లాగా టెక్కన వచ్చావు. నన్ను గత పర్ణశాల దగ్గర పడేస్తే మా చెప్పి కదా మా పెళ్లి చూపులు. నేను వెళ్ళకపోతే ఒట్లో చేప చెట్లో పడ్డట్టు అయిపోతాడు మనిషి. ఏం టెన్షన్ లేదు, ఆ పెళ్లి చూపులు జరగవు. నీ పాసులా పెళ్లి చూపులు జరగపడేందయ్యా. ఆ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన బకరా నేనే. నువ్వా? గోదావరి ఆనకట్టలాగా దిట్టంగా ఉండవు. ఇంతకీ నీ పేరేందన్నావా? ఓ బకరా కదా. పేరు మట్టంగా ఉంది, మనిషి దిట్టంగా ఉండవు. ఇంకెందుకు పెళ్లి చూపులా? పెళ్లి సెట్. ఏం చదువుకున్నా? చదువు అబ్బలా. చదువుకి సంసారానికి సంబంధం ఏందబ్బాయా? మనిషి దిట్టంగా ఉంటాడా? అది చాలు. అన్నిటికీ తిట్టం అంటాడు బాబా. ఈ సంబంధం మనం తుడిసేసుకున్న ఈయన పూసేసేటట్టు ఉన్నాడు. ఇదే ఫీలింగ్ ఊరోళ్ళకి వచ్చింది అనుకో అట్టంగా బుక్ అవుతాం. ముందు ఇంత చీ అనిపించుకోవడం మనకు కావాలి. ఎలా గురుగారు, ఈ ఏరియాలో డాన్స్ మేళ ప్రోగ్రాంలు ఏవో ఉంటాయంట కదా. దీనమ్మ పడవా పెళ్లి చూపులకు పోతా డాన్స్ మేళాలు ఏంది? ఏమయ్యా పెద్ద మనిషి పిల్లకాయకి నువ్వన్నా చెప్పు. ఏంట పెద్ద మాటలు ఏంటి చెప్పేది? ఆయన మా నాన్న, ఇద్దరు కలిసి చేస్తాం. నానా అంటే అమితాబు అభిషేక్ లాగా ఖజనారే ఖజనారే బ్యాచ్ అన్నమాట. నేను ఊళ్ళో పెద్ద మనిషిని అబ్బాయా. ఇటువంటి నన్ను అనకూడదు. ఊరిని పసుగల పెళ్లి చూపులకి డాన్స్ మేళాల సంబంధం ఉందా బే? నువ్వు దట్టంగా ఉంటాను పద ఎరదేద్దాం అని అంటారు అనుకుంటే మీరేంటి గురుగారు ఎలా అన్నారు? అంటే మీ ఊరు మర్యాదల గురించి మేము వినిందంతా బుస్సే అనమాట. బుస్సా? అబ్బయో మర్యాదల కోసం ఎకరాల ముగ్గురే మనుషులు మేము. తీసుకెళ్తాగానే తీరా ఆడికి వెళ్ళాక కజురారే కజురారే అనకూడదు. మాట తప్పం, నడుం తెప్పం. చెప్పరుగా? తెప్పం. అయితే బండి చెప్పు. నానా పెళ్లి పెటాకులు అయిపోయినట్టే. చూసావు ఎలా బిగిసిపోయాడు? గురుగారు గురుగారు మేము ఇక్కడ ఏదో బ్లాక్ బస్టర్ చేసాం కదా అని మనసులో పెట్టుకుని ఈ పెళ్లిని చెడగొట్టారు కదా. ఈ వసాన డాన్స్ చేసేవాడు మా ఏరియాలో ఎవడున్నాడు? ఆ స్పీడ్ ఎవడుకుంది, ఆ స్టైల్ ఎవడుకుంది, ఆ మెలికలు ఎవడుకున్నాయి. ఉతకేసి చెట్టకేసావుగా అబ్బాయా. నీ పెళ్లి ఫిక్స్. మా అమ్మాయితో నీ పెళ్లి అయిన తర్వాత ఈ ఏరియాలో ఏ పెళ్లి వచ్చినా పండుగ వచ్చినా పబ్బ వచ్చినా మా పెద్ద మీద ఇదే డాన్స్. కాఫీ తీసుకోండి బాబు. మీ ఊర్లో కాఫీ తాగుతారా? మేమైతే ఇది తాగుతాం. ఏంటి బాబు అది? బ్రాండీ. బ్రాందీయా? అయితే హాట్ వాటర్ లో కలుపుని తాగు బాబు, హెల్త్ కి మంచిది. పంపిస్తాను. అబ్బా ఎంత మోడర్న్ గా ఉన్నారు బాబా విలేజర్స్. బెల్ట్ షాప్ లో వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ ఎక్కువైనట్టున్నానా? బెల్ట్ ఇచ్చుకోవటాలు బావ చూడు యాపిల్ పండులో ఉన్నాడు. ఎంతసేపు కండలు చూసావా భలే ఉన్నాయి కదా. నువ్వు నన్ను గిచ్చుకు. మొన్న బుక్ లో చదివాను కండలు ఉన్నోడికి కవరేజ్ తక్కువ ఉంట కదా. బావకేం తక్కువే, బల్లెంలా ఉంటాను. బావగారు ఏంటమ్మా? దుర్ముహూర్తము వర్జము రాహుకాలము 3 ఒకేసారి ఉన్నాయంట. గంటన్నర ఆగిన తరువాత చూపిస్తానన్నారు. కాసేపు కూర్చోండి. కూర్చుంటామే, మీరు వెళ్ళండి. ఓకే బావగారు. బావగారు ఇది ఫిక్స్ అయింది. ఈ లక్కగా మనం నచ్చాలంటే దానికి ఇంకో గంట వెయిట్ చేయాలంట. అక్కడే కదా మనకు కాలింది. బాబా గ్రహాలు బ్యాండ్ మారే టైంలో మనం కూడా అడుగు లోపల పెట్టామనుకో సంబంధం ఇంకా నాకిపోద్ది. పద. అరే ఓబులు నిన్నేరా లకడిగా పూల్ ఇట్రా. ఎలా కనిపెట్టావు? ఓ బూలు అని గంగిరెద్దులాగా ఇన్ని ఉంగరాలు వేసుకుంటే కనపడదా? అరే గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అనే సాగుతుంది. ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్? అవును. నో ఐడియా. ఎప్పుడు ఐడియా వస్తుంది వెళ్ళి తీసుకురా. ఓకే తీసుకొచ్చు. నీ పాసగోలా నిన్ను చూస్తా ఉంటే నా ఛాతి చూడబ్బాయా ఎట్ట పెరిగిపోతా ఉందో. ఆట ఆటమైనా తాట తీయడమైనా నీ తర్వాత పిల్లకాయా. అస్సలు ఇలాంటి ఆల్రౌండర్ మా ఏరియాలో ఎవడున్నాడు? నువ్వు చెట్టా అబ్బాయో. ఇట్లాంటి వాళ్ళకి నువ్వే కరెక్ట్. అడుకో 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 అడుకో. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట. కన్ఫర్మ్ నచ్చం.
జాను అద్దిరిపోయావు. నీకు విషయం తెలుసా, నేను చూస్తూ బతికేయచ్చు. ఓ మర్చిపోయాను, మీ నాన్న జేపీ, మా నాన్న యూపీ, అంటే ఉమాపతి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. నేను మా బాబా క్లాస్మేట్స్. నేను చూడటానికి నువ్వు చూసుకోవడానికి వచ్చింది నేనే. జాను, ఒక చిన్న మ్యాటర్ ఉంది, ఒక 2 minutes సెట్ చేసుకుని వెళ్ళిపోదాం. ముత్తైదులు లేకుండా పెళ్లి చూపులు ఏంటి? ముత్తైదులు అంటే అబ్బో చాలా బేకరంగా ఉన్నారు. ఇందులో మా అత్త ఎవరో? నేనే అల్లుడు, పాపకు మమ్మీని. క్యారెక్టర్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయావు. చేదే మరి నా మామ ఎవడు? ఏంటి డాడీ క్యారెక్టరా? నాకు పెళ్లి కాలేదు, టెక్నికల్ గా కుదరదు. అల్లుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, బాలేయకుండానే బాధేస్తున్నాడు. ఇప్పుడు నీ టెక్నాలజీ అవసరమా? టెక్నాలజీదే ఉంది, అప్డేట్ అయ్యాను. నేనే డాడీ క్యారెక్టర్. మావా, నీ కూతురు గుణగణాల గురించి నాకు ఒకసారి చెప్పు. యు మీన్ క్వాలిటీస్? అవును బే. నా కూతురు చూపు సల్లగుంటది, నవ్వితే వర్షం లెక్కుంటది, కోపం వస్తే గరం అవుతాది. కూతురు గురించి చెప్పమంటే వెదర్ రిపోర్ట్ చెప్తావంటారు గూట్లే. నేను అడిగింది నీ కూతురు ఏం చదువుకుంది? తెలియదు. వయసు ఎంత? తెలియదు. పేరేంటి? తెలియదు. ఎన్ని భాషలు వచ్చు? డోంట్ నో. అన్నయ్య పనికి ఉద్యోగం ఇస్తున్నామా? కిడ్నాప్ చేస్తాం. లుంగి ఎత్తావేంట్రా? ఏడెత్తినా గుడ్డ పడిచిన. అయితే కూర్చో. మావా, నువ్వు ఎదవైనా నీ కూతురు నాకు బాగా నచ్చింది, సంబంధం ఫిక్స్. బాబా, కట్న కానుకల మ్యాటర్ ఏంటో కనుక్కో. కట్నం మ్యాటర్ ఏంటి? కిడ్నాప్ చేస్తే కట్నం ఏంటి? దీన్ని నేను ఖండిస్తున్నా. మీరు ఉండండి, అల్లుడు అవుట్ అయినా బ్యాట్ ఇయ్యడు, మళ్ళీ మొదలు పెడతానంటాడు. కట్నం ఇచ్చేయండి. నేను ఇయ్యా. ఏమండి, చీరకని పట్టుకుంటే శీలం గురించి ఆలోచిస్తావా? ఇప్పేసి పారేయాలంతే. పెళ్లి చూపులు అంటాడు, కట్నం అంటాడు, నాకేం అర్థమైతలేదు. అర్థం కావట్లేదా? బాబా, గేట్ దగ్గరికి వెళ్ళి నాన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, అప్పుడు అర్థం ఉంది. హలో, మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట ఫ్రెష్ గా. ఇచ్చే ఒరే దున్నపోతా, ఏంటి ఎక్స్ప్రెషన్? నువ్వేదో కష్టపడి సంపాదించినట్లు. కిడ్నాప్ మానవంగా మంటలు చేసి ఆకున్నారు కదా. ఈ రోజు నీదనుకున్నది, నిన్న ఇంకొకరిదే, రేపు ఇంకొకరిదే. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావు? ఇచ్చే. ఐ బ్లెస్ యూ మై చైల్డ్. అన్ని సెట్ అయిపోయినాయి, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నా. లగ్గం అవ్వకుండా పిల్లను తీసుకెళ్ళకూడదు. అబ్బా, పెళ్లి కాలేదని ఎవరన్నారు? ఇదిగో చేయబట్టా అంటే పాణిగ్రహణం అయిపోయినట్టే. జాను లేమా? 1 2 3 4 5 6 7 7 అడుగులు నడిచాం అంటే పెళ్ళి అయిపోయినట్టే. తీసుకెళ్ళిపోతాను. ఆడపిల్ల అప్పగింతలప్పుడు ఎడవాలి కదా. జరిగిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడపిల్లను కిడ్నాప్ చేస్తే అడుక్కు తింటామని. అడుక్కో. కాఫీ తీసుకోనా? వద్దు బాబా, నాకు తీసుకోనా, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తీసుకో. ఏమా నీ పేరన్నా? జాను కదా, తెలుసు తెలుసు. ఫ్లాష్ బ్యాక్ లో క్యాచ్ చేసిన. నీకు సాంబార్ ఇష్టమే కదా? ఇక్కడ కూడా సాంబార్ అంట. ఇంటికి రాగానే నీకు ఇంకో సాంబార్ చేసి పెడతాను అంతే. మెడిసిన్ కూడా అవసరం లేదమ్మా, సాంబారే మెడిసిన్ మరి పనిచేయను. అంటే క్యాన్సర్ కూడా సాంబారే మెడిసిన్ అని మా వదిన ఫీలింగ్. ఏ ఇరియా, ఇంటికి రాగానే నా చేతి సాంబార్ తిని నా మాదిరి అందంగా తయారవుతుంది చూడు. నవ్వింది. హ్యాపీయా? హలో, జాను నాది. ఇప్పుడు దాకా అక్కడ ఉంది, ఇప్పుడు నుంచి ఇక్కడ ఉంటుంది. కాఫీ తాగపో. అరే పోయా. హ్యాపీ కదా, అన్నీ సర్దుకుపోతాయి నాన్న. కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం. ట్విన్స్ 1 hour లో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. యు మీన్ హస్బెండ్ ఆర్ రబ్బర్ బ్యాండ్? హస్బెండ్ అండి. మీ వైఫ్, ఓన్
అసెట్ ఓన్ కష్టార్జితం. మీరేదో కావాలన్నారు. 1 hour లో ఆపరేషన్, మీ సంతకం కావాలి. దట్స్ ఆల్. శిరోమణి 1 hour లో ఫట్మన్ కని లట్మన్ వచ్చాయి. ఐఎమ్ అవుట్. చా, మీ దగ్గర ఏ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు. హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడ దాకా వచ్చారేంటి? పరిస్థితి రీత్యా రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రైయర్ లాంటి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్. చేంజ్ ఓవర్, రిలాక్సేషన్. మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది, రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకుని ఏం పాడు పనులు సార్? ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. చా కాదు బాబు. నీకో విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేం. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. ఓహో, వీటి వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పనున్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిగా. ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడతది. ఇంకొంచెం వేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలిపెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాతికి అయిపోద్ది. కానీ ఇవన్నీ తినలేకపోతున్నాను. బయట పడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ. మీరుండండి, మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. అనే గబ్బా 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 తినేస్తే అది ఫట్, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకు తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏమే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళే చెక్ చేశా, సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూతు బుక్లా ఉన్నారండి. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో, ఆడదంటే కోటిలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరిగట్టినట్టు. పద్మ గారు, మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? పద్మ, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమ్మా ఏడస్తా ఉంటివి? ఊటీ అని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. నేను ఎండు చేప, అది కసకస. నువ్వేమో టీవీ అంట, అదేమో థియేటర్ అంట. అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంట, అదేమో రిసార్ట్ అంట. ఈడు తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబోయ్. ఆగవే, నువ్వు కూడా వెంట పడి చస్తాడు. ఇప్పుడు చెయ్యి తవ్వకాలు. సచ్చింది గొర్రె.